హలో ఫ్రెండ్స్, కర్నూలు జిల్లాలో బనగానపల్లి ఏరియాలో బ్రూసెల్లోసిస్ అబార్టిన్ అనే ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాపించింది. అది చాలా ప్రమాదకరమైనటువంటి కరోనా వైరస్ లాగా అని అంటున్నారు, కానీ దానికి మందే లేదంటున్నారు. అది అక్కడ ఒక పశువుల శాలలో కర్నూలు జిల్లాలో ఒక దగ్గర పశువుల యొక్క వీర్యాన్ని ఉత్పత్తి చేసే ఒక క్షేత్రం ఉందన్నమాట. అక్కడ ఈ యొక్క బ్రూసెల్లోసిస్ అబార్టిన్ అనే వైరస్ బయటపడింది. అక్కడ ముర్రా జాతి ఎద్దులు, జెర్సీ జాతి ఆవులు, అక్కడ అది క్షేత్రం అన్నమాట. అది ఒక పశు సంవర్ధక క్షేత్రము. అక్కడ ఈ వ్యాధి అనేది సోకింది. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఈ వ్యాధి సోకిందని చెప్పి అంటున్నారు. ఆ క్షేత్రంలో ముఖ్యంగా ఈ మంచి హైబ్రిడ్ జాతి యొక్క పశువుల యొక్క వీర్యాన్ని సేకరిస్తూ ఉంటారనమాట. అది ఆ క్షేత్రంలో జరిగేటటువంటి పని. అక్కడ ఈ యొక్క బ్రూసెల్లోసిస్ అబార్టిన్ అనే వైరస్ అనే వ్యాధి సోకిందనమాట. అక్కడ సేకరించినటువంటి ఆ యొక్క బ్రీడ్ ఆ యొక్క వీర్యాన్ని వాళ్ళు ఇది మంచిదా కాదా, మంచి స్టాండర్డ్ అయిందా కాదా అని వాళ్ళు ఆ వీర్యాలన్నింటినీ అక్కడికి పంపిస్తారు, బెంగళూరుకి టెస్ట్కి పంపిస్తారనమాట. బెంగళూరు వాళ్ళు అక్కడ టెస్ట్ చేసి దాంట్లో బ్రూసెల్లోసిస్ అబార్టిన్ అనే వైరస్ ఉంది అని చెప్పి వాళ్ళు కనుగొన్నారు. అక్కడ బెంగళూరులో ఆ ఇన్స్టిట్యూట్లో ఆ యొక్క సైన్స్ ల్యాబ్లో ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైందని, ఈ వ్యాధి ఒకసారి సోకితే ఇంకా మరణం ఖాయమని, దానికి మందులే లేవని వాళ్ళు డిక్లేర్ చేశారు. సో వాళ్ళు కొంచెం అప్రమత్తం అయ్యారనమాట. ఇది పశువులకు సంబంధించిన వ్యాధి కాదు, ఇది మనుషులకు కూడా వ్యాపిస్తుందని చెప్పి అక్కడ ఆ వైద్యులు అనౌన్స్ చేశారనమాట. అది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి అని కూడా డిక్లేర్ చేశారు. ఈ వైరస్ అనేది అంటువ్యాధి. ఇది ఒకసారి కానీ సోకితే దీర్ఘకాలిక వ్యాధులు వస్తుంది. అది నయమయ్యేదానికి ఇంతవరకు వ్యాక్సిన్ కానీ మందులు కానీ లేవు అని వైద్యులు డిక్లేర్ చేశారనమాట. ఇది రాకుండా ఉండాలంటే కొన్ని నివారణ చర్యలు ఏమంటుందంటే, బాగా మరగబెట్టిన పాలు తాగాలని, అలాగే అన్పాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోకూడదని, బాగా మరిగించే తాగాలని, ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు, పరిశుభ్రంగా ఉండాలని. సో ఇట్లాంటివన్నీ మనం శుభ్రత కానీ పాటిస్తే ఇవి మనకి సోకకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే జ్వరము, అలసట, కీళ్ల నొప్పులు, విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తుందట. ఇది జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్